హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. బాలయ్య తన సినీ కెరియర్లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి సినిమాలు ఒక ప్రభంజనం సృష్టించాయి. గత చరిత్రని చెరిపేసి కొత్త చరిత్రని లిఖించాయి. అయితే వాటితో సమానమైన క్రేజ్ని దక్కించుకుంది అఖండ మూవీ. ఎందుకంటే వరుస ఫ్లాప్స్తో ఒకవైపు, ట్రోలింగ్ మరోవైపు, బాలయ్య ఫ్యాన్స్ సతమతమైపోతున్న టైంలో అఖండ మూవీ రిలీజ్ అయింది. బాలయ్యని సూపర్ హీరోని చేసిన మూవీ ఇది. వరుస ఫ్లాప్లు వెంటాడుతున్నప్పుడు బాలయ్య బాక్సాఫీస్ స్టామినాని ఇప్పటి జనరేషన్కి పరిచయం చేసింది అఖండ. ఇందులో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. ఇలాంటి నటన బాలయ్యకి తప్ప మరొకరికి సాధ్యం కాదు అనే రీతిలో చెలరేగిపోయాడు బాలయ్య. ట్రోలింగ్ చేసిన వాళ్ళు సైతం చేతులెత్తి దండాలు పెట్టారు. ఏ స్టార్ హీరో కూడా సాహసించని గెటప్ వేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. కరోనా టైంలో బాక్సాఫీస్కి ఊపిరి పోసిన అఖండ మూవీ అంటే ఫ్యాన్స్కే కాదు, మూవీ లవర్స్కి కూడా ఒక స్పెషల్ మెమొరీ. శివుడు డెవోషనల్ టచ్తో వచ్చిన అఖండ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాంటి మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశారు. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి, మాస్ హీరో బాలయ్యల ట్రాక్ రికార్డ్ ఏంటో మనకి తెలుసు. అలాంటి వాళ్ళిద్దరూ కలిసి ఒక మాస్ బ్లాక్ బస్టర్కి సీక్వెల్ ప్లాన్ చేశారంటే ఆ విధ్వంసం ఊహించడం కూడా కష్టం. వీళ్ళిద్దరి కాంబోలో సీక్వెల్ అంటే హైప్ మామూలుగా ఉంటుందా? అఖండ 2 మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈరోజు బాలయ్య పుట్టినరోజు. అయితే ఒకరోజు ముందే ఫ్యాన్స్కి ట్రీట్ ఇచ్చారు. ఇక టీజర్ ఎలా ఉందంటే బాలయ్య రుద్ర తాండవం చేశాడు. టీజర్ అయితే అద్దిరిపోయింది. కరెక్ట్గా సెట్ చేశారంటే 1000 కోట్ల బొమ్మ అవుతుంది. స్టోరీ రివీల్ చేయలేదు కానీ బాలయ్య గెటప్, విజువల్స్తో ఈ సినిమా స్థాయి ఏంటో చెప్పకనే చెప్పేశారు. చిన్న శాంపిల్కే ఇలా ఉందంటే రేపు థియేటర్స్లో ఇంకెలా ఉంటుందో. ఎత్తైన మంచుకొండల్లో నిలువున రౌద్రం నిండిన కళ్ళతో పదుల సంఖ్యలో విలన్స్ని ఎత్తిపడేస్తూ బాలయ్య వార్నింగ్ ఇచ్చే సీన్ అదిరిపోయింది. ఎముడైనా సరే శివాజ్ఞ లేనిదే ఏం చేయలేరనే డైలాగ్తో సినిమా కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుంది. బాలయ్య గెటప్, ఆయుధాలు అన్నీ వేటికవే డిఫరెంట్గా ఉన్నాయి. మొదటి పార్ట్లో బాలయ్య వేసిన అఘోర గెటప్ని చివరి షాట్లో చూపించారు. ఆది పినిశెట్టి కళ్ళని మాత్రమే రివీల్ చేశారు, మొత్తం గెటప్ని దాచేశారు. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చంపేశాడు. బాలయ్య రౌద్రానికి, బోయపాటి మాస్ టేకింగ్కి తమన్ బీజిఎం ఒక బూస్టప్లా పనిచేసింది. ఒక బాలయ్యకే ఇలాంటి బీజిఎం ఇస్తాడు మరి ఎందుకో. ఓవరాల్గా అయితే టీజర్తో మంచి హై ఇచ్చారు. అఖండ పార్ట్ 1లో అఘోర గెటప్కే మనందరం అవాక్కయ్యాం. పార్ట్ 2 అయినా ఇంకేముంటుందిలే, అదే కంటిన్యూ చేస్తారనుకుంటే ఇంకో ఎక్స్ట్రాడినరీ గెటప్తో మన అంచనాలని తలకిందులు చేశారు. ఈ లుక్కి తగ్గట్టు స్టోరీ కుదిరితే బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి. బాలయ్య యాక్టింగ్, ఆయనకిచ్చిన ఎలివేషన్స్, ఆయన గెటప్, తమన్ బీజిఎం, ఆ విజువల్స్, ఓవరాల్గా టీజర్ అయితే అద్దిరిపోయింది. హేటర్స్ అందరూ కర్చీఫ్లు, తుండుగుడ్డలు రెడీ చేసుకోండి. 100 కోట్ల షేర్ కాదు, 100 కోట్లతోనే డే 1 స్టార్ట్ అవుతుంది. మరి అఖండ 2 టీజర్ మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.